చేతగాని వాడి ద్వారా పరిచయం జరిగించగలరు. ఆయన రాజ్య వ్యాప్తికి ఒకవేళ మనం లేకపోతే ఒకరు లేపుగలడు. ఆయన ఇంకో మాట చెప్పమంటారా? ఆయన పరిచర్యకి ధనమే అంత అవసరం కాదు. కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన, దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన అన్నప్పుడు, దేవుని భయం లేని వ్యక్తి తన అక్రమ జీవితాన్ని బట్టి, అసత్య జీవితాన్ని బట్టి వారు జీవిస్తూ కూడా దేవునికి ఎంతో కొంత సేవ చేస్తున్నామనే భ్రమలో భాగంగా కొంత ఇయ్యొచ్చేమో. దాన్ని ఏమంటామంటే దేవుని పట్ల భయం కాదు, పాప భీతి అంటాం. మానవుని యొక్క అంతరంగాల్లో వారి అక్రమ జీవితాన్ని బట్టి ఉన్న పాప భీతి ఏం చేస్తో తెలుసా అండి? ఎంతో కొంత దేవునికి ఇద్దాం అనే భ్రమలో కలిగి ఉంటారు. అనుకుని దేవుని రాజ్య వ్యాప్తి జరుగుతుంది అనుకుంటారు. ఇంకొంచెం మీకు అర్థమయ్యేట్టు చెప్తారు. ఈ దినాల్లో చాలా మంది సంఘాలు కట్టాలంటే ఎక్కడికి వెళ్తారు? రీసెంట్గా వెస్ట్ గోదావరిలో ఊరికి వెళ్ళాను. అక్కడ నేను మీటింగ్కి వెళ్ళడానికంటే ముందుగా ఒక ఇంట్లో కూర్చుంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? మీటింగ్స్ పెట్టుకోవాలని చెప్పి మా ఊర్లో రాజుగారి దగ్గరికి వెళ్ళాం. ఏంటో చెప్పండి అన్నాడంట. అయ్యా మరి మా ఊర్లో మీటింగ్లు పెట్టుకుంటున్నామంటే మరి ఏంటి చెప్పండి, ఏం చేయమంటారు అంటే ఏదో చేయండి అన్నారంట. సరే చూస్తా వెళ్ళిపోన్నారంట. ఇప్పుడు చెప్పండి, మీటింగ్లు ఎవరు పెట్టమన్నారు వెళ్ళి? అర్థమైంది కదండి. ఎవరి దగ్గరికి వెళ్ళారు? రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారి విశ్వాసం అనుకుంటున్నారు కాదు, ఆ ఊరి పెద్ద. వాళ్ళు అనుకుంటున్నారు ఇలా 10 మందిని అడగగలనండి, నేను నిలబడితే ఎక్కడి నుంచి రాబట్టగలను అన్నప్పుడు, నీ సువార్త ఎవరి ద్వారా ప్రబలుతుంది చెప్పండి? వారి అసత్యం వలన, వారి జీవితాల్లో సత్యం లేకపోయినా వారి దయాదాక్షిణ్యాల మీద మనం పరిచర్య చేస్తా ఉంటే దేవునికి మహిమ. ఎంత బాధేసిందో ఆ మాట చెప్పినప్పుడు, ఎంత బాధేసిందో. ప్రభా నిజంగా వీరు మనసులు ఎప్పుడు వెలిగించబడితే వాళ్ళు చెప్పారు, ఇది మా ఊర్లో ఫస్ట్ మీటింగ్ అండి అన్నారు అనమాట. సో ఫస్ట్లో అట్లాగే ఉంటుందేమో అనుకున్నాను నేను. తర్వాత సో నిలబడిన తర్వాత ఇలాగే మాట్లాడుతూ ఉన్నాను. ఈ రాత్రి ఆలోచించండి, దేవునికి కావాల్సింది ఏంటి? దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయనకి మనం భయపడాలి. భయం అన్నప్పుడు గౌరవప్రదమైన భయం అని. నా ప్రక్కన శుభానంద్ మాస్టర్ ఉన్నారు. ఆయన ఇక్కడ మీ కీబోర్డ్ పేరుగా పరిచయం వచ్చాము, కానీ ఆయన ఉపాధ్యాయుడు. ఆయన గారు క్లాస్లోకి వెళ్ళగాని పిల్లలు ఎందుకు నుంచుంటారు చెప్పండి? ఆయన గారు క్లాస్లోకి వెళ్ళగాని కొడతారైనా? దేని బట్టి నుంచుంటారు చెప్పండి? గౌరవప్రదమైన భయం. అది గౌరవప్రదమైన భయం. ఆయన చూసినప్పుడు వారికి తెలియకుండా లేచి నిలబడతారు. ఎందుకంటే ఆయన మాకు నేర్పించేవాడు కాబట్టి, మేము నేర్చుకోవాలి కాబట్టి. ఆయన గురువు, మేము శిష్యులం కాబట్టి. ఇది రిలేషన్ అనమాట. దేవునికి భయపడేవాడు ఎందుకు భయపడో తెలుసా అండి? అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ దినాన్న ఒక 5 విషయాలు మీతో చెప్తాను. 5 విషయాలు. ఏంటి 5 విషయాలు అండి అంటే, సంఘం నేటి దినాన్న దినదినం కిందికి ఎందుకు వెళ్ళిపోతా ఉందో ఆ హెచ్చరికల్ని ఆయన హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఒక 5 ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తాడు. దేవుని భయం లేకపోవడం వల్ల కలిగే లక్షణాలు ఏంటో మీకు చూపిస్తాను. ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మన జీవితాల్లో కానీ, మన చుట్టుపక్కల ఉన్న వారిలో కానీ ఈ లక్షణాలు కనబడతా ఉంటే మనం చాలా ప్రమాదంలో ఉన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇంతసేపు ఈ మాట చెప్పాను తెలుసా అండి? ఎప్పటి వరకు ఈ భూమి మీద మనం చాలా ఎక్కువ కాలం జీవించేసాం, చాలా ఎక్కువ కాలం. అదేంటన్నా మా వయసు 10, 20, 30 అలా అనుకుంటున్నారు కదా, అది ఎక్కువే, చాలా ఎక్కువే. కానీ ఇంకెంతకాలం జీవిస్తామో కూడా తెలియదు. ఇప్పుడు వస్తా ఉంటే అక్కడ అల్లవరం, ఏ ఊరు తమ్ముడు? అల్లవరం దీని ముందు ఊరు బోర్డు లంక ఏదో కదా, బెండమూరు లంక. అక్కడ తార్ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక అంబులెన్స్లో ఒక ఆయన ఎత్తుకుని వెళ్ళిపోయారు. చాలా మంది గుమి కూడా ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు, కానీ మరి చనిపోయాడో తెలియదు నాకు. అలా వస్తూ ఉన్నప్పుడు బైక్ యాక్సిడెంట్ అని మాత్రం కనబడింది. రోడ్డు మీద అలా జారుకుంటూ వెళ్ళిపోయింది. నా మనసులోకి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ వ్యక్తి ఖచ్చితంగా యవనస్తుడై ఉండాలి, ఉంటాడు. ఎందుకంటే అంత స్పీడ్లో ఆ వ్యక్తులు వెళ్తారు. సో వెళతా ఉన్నప్పుడు వాడి ఇంటికి వస్తున్నాడేమో, ఏ ఊరు కూడా మనకు తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు, మా అబ్బాయి బజార్కి వెళ్ళాడు వస్తాడు కదా అని చెప్పి. వాడి ఇంటికి రాకుండానే మధ్యలో ఆగిపోయాడు. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో మనకు తెలియదు. కుటుంబానికి ఆ వార్త తెలిస్తే ఏమైపోతారు చెప్పండి? తలడిల్లిపోతారు. అంత మాత్రమే కాదు, వాడి మీద ఎంతమంది ఆధారపడ్డారో కూడా మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి క్షణం కూడా మరణం మానవునికి జీవితాన్ని నీడలాగా వెంటాడుతూ ఉన్నప్పుడు ప్రతి మానవుడు కూడా దేవుని కోసం ఈ దినాన్న నేను నిలబడితే ఏం చేశానని ప్రశ్న వేసుకున్నప్పుడు నా మనస్సాక్షి దోషారోపణ చేయకూడదు. ఏమని చెప్పండి? నా మనస్సాక్షి దోషారోపణ చేయకూడదు. రెండోది, సిగ్గుతో తలంచుకోకూడదు. ప్రభా, నాకిచ్చిన ఆయుష్ కాలం మేర, నాకిచ్చిన సామర్థ్యం మేర, నాకిచ్చిన తలాంతుల మేర నీ కొరకు నమ్మకమైన సాక్షిగా నిలబడ్డాను. ఈ మాట గుర్తుపెట్టుకుని సాక్షిగా అని ఎవరైతే సాక్ష్యం చెప్పగలుగుతారో వారు తప్పకుండా దేవుని ఎదుట ఏమనిపించుకుంటారో తెలుసా అండి? బల
నమ్మకమైన దాసుడా దాసురా అనిపించుకుంటాను. ఈ రాత్రి ఆ పరిస్థితి నేటి సంఘాల్లో లేదు. అర్థమవుతుందండి? ఆ పరిస్థితి లేదు. ఎందుకండి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్నామని చెప్తున్నాం, కానీ అసలు క్రీస్తు ఎవరో, ఎందుకు ఆయన నమ్ముకోవాలో చాలా మందికి ఇంకా తెలియట్లేదు. అలా అని చెప్పి మీకు తెలియదని నా ఉద్దేశం కాదు. ఈ రాత్రి ఈ వర్తమానాన్ని మనం ఇలా మాట్లాడుకుంటా ఉన్నప్పుడు దేవుడు